బాగున్నారా? ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ టైం కాబట్టి రోజా పూలు అన్నీ ఉన్నాయి, మల్లె పూలు కూడా ఉన్నాయి, మందారాలు కూడా ఉన్నాయండి. కోసేస్తున్నాను. కొన్ని బొబ్బరి చిక్కుళ్ళు కూడా ఉన్నాయి. కొంచెం ఆకుకూర అవన్నీ కోసుకుంటాను. ఏవైతే ఉన్నాయో అవి కోస్తానండి. ఇప్పుడైతే మా పూలు కోస్తున్నాను. మందారాలు చూడండి ఎంత బాగా మంచిగా ఉన్నాయో, మంచి రెడ్ కలర్ అండి ఇది మందార. రోజా పూలు కూడా కోసేస్తున్నాను. దేవుడికి మంచిగా ఉంటుంది కదండి ఇది. మనం దేవుడికి రోజు మనం మన ఇంట్లో కాసే చెట్టుకి రోజు దేవుడికి పెట్టుకున్నామంటే మనకు ఒక సంతోషం అనిపిస్తుంది కదా. నేనైతే బయట ఏం కొనండి, నాకు ఇంట్లోయే సరిపోతాయి దేవుడికి పూజకి. శంకు పూలు కూడా చూడండి, శంకు పూలు అంతా కట్ చేశానండి. అప్పుడు బాగా చాలా పూసి నా ఇలా లాస్ట్ వీడియోలు చూసారంటే వాటిల్లో ఉంటాయి. శంకు పూలు కూడా ఎన్ని కోసాను, చాలా పూలు కోసేదాన్ని, అంతా కట్ చేసేసాను. అది ఇక్కడ మల్లెపూలు చూడు, మల్లెపూలు లోపల లోపల ఉన్నాయి మల్లెపూలు. ఇక్కడ మందారాలు కూడా చూడండి ఎంత బాగా పూస్తున్నాను. చిట్టి మందార అండి ఇది. చిట్టి మందార అండి, మంచిగా లోపల ఎల్లో కలర్గా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. ఇది విచ్చలేదు ఇంకాను, కోసేస్తున్నాను. ఈ గులాబీ కూడా చూడండి, రెడ్ కలర్ గులాబీ అండి ఇది. ఇది కూడా నాటు గులాబీ. మల్లెలు చూడండి ఎంత బాగా పూసినాయో. ఇదంతా కట్ చేశాను కదండి, నిండా బాగా పూసినాయండి. నిన్న షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఎన్ని పూలు పూసినాయనో. చెట్టంతా మల్లెపూలేనండి. మంచి వాసన వస్తుంది, మంచి సువాసన వస్తుంది. ఇవి వీటికి కడుకొచ్చే లోపలికి ఎర్లీ మార్నింగ్ పైకి ఎక్కంగానే అబ్బా ఈ మల్లెపూల సువాసన మంచిగా వస్తుందండి. ఇక్కడ కస్తూరి పూలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను కస్తూరి పూలు కూడా. చూడండి ఎన్ని మల్లెపూలు పూసినాయో, ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. మన ఇంట్లో పూసిన పూలు కదా, మంచిగా ఈవినింగ్ దాకా కూడా మంచిగా సువాసన తల్లా పెట్టుకున్నామంటే మంచి సువాసన ఉంటుందండి. ఇవి కూడా దేవుడికి అన్ని మల్లెపూలు కూడా పెడతానండి దేవుడికి. నేను కొన్నే పెట్టుకుంటాను, అన్ని దేవుడికి పెట్టాను మంచిగాను. ఓకే అండి, ఎన్ని పూలు పూసినాను. ఇప్పుడు టమోటాలు కోస్తానండి. టమోటాలు ఉన్నాయి, టమోటాలు కోసుకొని వస్తాను. ఇక్కడ టమోటాలు కూడా ఉన్నాయండి, టమోటాలు కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. టమోటాలు అక్కడక్కడ ఉన్నాయి టమోటాలు, చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. ఇక్కడ మల్బరీ కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. అప్పుడు కోసేసినట్టుగా ఉన్నారు, చాలా ఉన్నాయి. మొన్న చిక్కుడు కూడా ఉందండి, కోసేస్తున్నాను. కొన్ని ఉన్నాయి, కోసేస్తున్నాను. కొంచెం ఆకుకూర కూడా, పొనగంటాకు కూడా ఉందండి, కోసుకొని వచ్చేస్తున్నాను. పొనగంటాకు కూడాను. మా తోటలో ఎక్కువగా పొనగంటాకు బాగానే కాసుద్దండి. వీక్లీ 2-3 టైమ్స్ అయినా 4 టైమ్స్ అయినా కాసుద్ది, కానీ నేను ఒక్కోసారి వదిలేస్తాను. ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. పండిపోతున్నట్టుగా ఉన్నాయి, కోసేస్తున్నాను. చిట్టి కాకరకాయ. ఇక్కడ కూడా టమాటాలు చూడండి ఎంత బాగా కాసినాయో. ఇవి కూడా టమాటాలు, రెడ్ కలర్ టమాటాలు చూడండి ఎంత బాగా కాసినాయి, కోసేస్తున్నాను. అక్కడ పొనగంటాకు కూడా ఉందండి, కోసేస్తున్నాను. పొనగంటాకు ఇక్కడ కూడా ఉంది, పొనగంటాకు. కాసినాయో నిమ్మకాయలు చూడండి, నిమ్మకాయలు ఎంత బాగా కాసినాయి. ఇది అక్కడ కూడా లోపల కూడా ఉన్నాయండి కాయలు. ఇది ఇక్కడ కూడా చూడు, ఇది లోపల ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా కాసినాయో నిమ్మకాయలు.
చూడండి ఎన్ని టమోటాలను ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని టమోటాలు కాసినాయను, ఎంత బాగా కాసినాయో చూడండి. నేను రోజు బియ్యం కడిగిన నీళ్లు పోస్తాను కదండి, మా అపార్ట్మెంట్లో కూడా ఒక ఆంటీ బియ్యం కడిగిన నీళ్ళే పోస్తుంటే అవును నువ్వు చెప్పినాక పోస్తే మాకు కూడా పెద్ద కాయలు కాస్తున్నాయి అనండి. నేను కంపల్సరిగా రోజు రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళు, మనం తిన్న వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, కట్ చేసిన వేస్టేజ్ అంతా వేస్తాను కదండి, ప్రతి వాటిలో వేస్తాను. టమోటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఒక చెట్టుకేను. ఇక్కడ చెర్రీ టమోటాలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర చూడండి, అప్పుడు లాస్ట్ హార్వెస్ట్లో చూపించాను, కొత్తిమీర తీసేసినప్పుడు అదంతాను హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ వేసానండి చిన్న వాటిలో. అక్కడ పెద్ద దాంట్లో వేస్తానన్నాను, వేస్తున్నాను, ఇంకా రాలేదు అవి. చూడండి మళ్ళీ మంచిగా ఎంత మంచిగా వచ్చిందో కొత్తిమీర. టమాటాలు చూడండి ఎంత బాగా కాసినాయి, ఇక్కడ కూడాను టమాటాలు కోసేస్తున్నానండి, ఇక్కడ కూడాను. ఇదిగో ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో చూడండి ఎంత బాగా కాసినాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదిగో ఇక్కడ కూడా చూడండి, అదిగో చూడు అక్కడ కూడా, అదిగో అక్కడ 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 ఫస్ట్లో కూడా ఉన్నాయి టమాటాలు. ఇక్కడ కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగా వస్తుందనో, ఇది కొనుక్కొచ్చి పెట్టానండి, వస్తుంది ఇప్పుడు. ఇదేమో ఇత్తనంతో వేసిందండి, ఇక్కడున్న కరివేపాకేమో ఇత్తనంతో వేసాను, ఇప్పుడు బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. క్యాబేజీ జూలో కొన్నాను, క్యాబేజీ ఇప్పుడు వస్తుంది. ద్రాక్ష చెట్టు చూడండి 1 year బ్యాక్ తెచ్చి వేసానండి, ఇప్పుడు ఇగురు పెట్టుకొని వస్తుంది మంచిగాను. అప్పుడు కాయతో ఉన్నదే తీసుకొచ్చి పెట్టాను కొనుక్కొచ్చి, కానీ ఇప్పుడు వస్తుంది ఇది మంచిగాను. ఈ చెట్టుకు కూడా చూడండి కాయలు, కానీ ఇది నిమ్మకాయో బత్తాకాయో తెలియదండి నాకైతేను, కానీ ఇది సైజ్ ఏమో ఇంత సైజే ఉంటుంది చెట్టు కూడా. ఇక్కడ టమాటాలు కూడా ఈ ముల్లంగి సీడ్స్ లాగా ఉన్నాయి కదండి, ఇవి అప్పుడు ఒకసారి హార్వెస్ట్లో చేసేటప్పుడు చెప్పాను, ఇవి మళ్ళీ కూడా వచ్చినాయండి, కోసేస్తున్నాను. ఇవి తినంట చూడండి ఎంత ఒక కొమ్మకే ఎంత బాగా కాసినాయనో టమాటాలు, పెద్ద టమాటాలు చూడండి. రోజు బియ్యం కడిగిన నీళ్లు కానీ మనం తిన్నవి ఏదైనా వేస్టేజ్ కానీ అన్ని. ఇక్కడ చామగడ్డ ఆకు కూడా ఉందండి, 3 ఆకులు ఉన్నాయి, కోసేస్తాను, అన్ని ఆకుకూరలు వేసేస్తానని చెప్పాను కదా, వేసేస్తాను. ఆ పక్కకు కానీ ఈ పక్క కానీ అటు సైడ్కి కానీ టమాటాలు రెడ్గా ఉంటుంటే ఒక సంతోషం అనిపిస్తుంది కదా, తోటలో చూడండి ఎంత బాగా కాస్తున్నాయోను అని నాకైతే సంతోషం అనిపిస్తుందండి. నేను పండించుకుంటున్నాను కాబట్టి మంచిగా ఇంట్లోకి సరిపోతాయి కదా నాకు, అందుకని నేను చూడండి చెట్టు అంతా జాంకాయలండి, చిన్న జాంకాయలు, చిన్నవి వచ్చున్నాయి ఇప్పటికి ప్రస్తుతానికి. చెట్టు నిండా ఉన్నాయండి జాంకాయలు. ఇక్కడ కొన్ని బీనీస్ కాయలు ఉన్నాయండి, కోసేస్తున్నాను, కొన్ని ఉన్నాయి. దీంట్లో మెంతులు వేసానండి, చూడండి ఎంత బాగా వచ్చిందో మెంతులు. అక్కడ క్యాలీఫ్లవర్ వేస్తున్నాను కదా, అది మధ్యలో ఖాళీగా ఉందని మెంతులు చల్లానండి, మంచిగా వచ్చేసింది మెంతులు. దీంట్లోనే అండి ధనియాలు కూడా వేసాను, ఇది షార్ట్ వీడియోలో చూపించాను, ధనియాలు వేసాను. వంకాయలు చూడండి చిన్న వంకాయలు ఇప్పుడే కాస్తున్నాయి, దీనికి కూడా ఇది ఇక్కడ ఉన్నాయి వంకాయలు, చిన్న వంకాయలు. ఇక్కడ కోసేస్తున్నాను, కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి కోసేస్తున్నాను. ఇదేనండి మా చిన్న హార్వెస్ట్. చూడండి నేను మంచిగా దేవుడికి పూలు కోసుకున్నాను, టమోటాలుగా కోసుకున్నాను, కొన్ని బొబ్బరి చిక్కుళ్ళు, కాకరకాయ, కొన్ని 2 దొండకాయలు ఉన్నాయండి దీంట్లో ఉన్నాయి.
కొంచెం పుదీనాకు కోసుకున్నానండి, పొనగంటాకు, చామగడ్డాకు, కొంచెం తోటకూర కోసుకున్నాను. చూడండి ఎంత ఆకుకూర వచ్చింది. నేను ఇంకా మెంతాకు అవన్నీ చుక్కకూర కూడా ఉంది కదా, నేను మళ్ళీ తర్వాత కోసుకుంటాను. 2 days బ్యాకే కదండి చిన్న హార్వెస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.